రైస్ వాటర్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మనం రైస్ వాటర్ని క్లెన్జింగ్ లాగా, టోనర్ లాగా, ఫేస్ మాస్క్కి ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది ఫుల్ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మేవి అందరూ బాగున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఉన్నాయి. మీకు యూజ్ అవుతాయి, మీకు ఇంట్రెస్టెడ్ అవుతాయి. ఫస్ట్ అయితే రైస్ని మనం ఓన్లీ ఫేస్కి యూజ్ చేస్తే కనుక ఒక 3 స్పూన్స్ రైస్ సరిపోతుంది. లేదు మనం హెయిర్కి కూడా రైస్ వాటర్ని యూజ్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ప్రజెంట్ అయితే నేను ఓన్లీ ఫేస్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ రైస్ తీసుకున్నాను. మంచిగా 2 సార్లు వాష్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం డస్ట్ ఇట్లా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. మినిమం 8 అవర్స్ నానబెట్టాలి. లేదు అనుకుంటే ఓవర్ నైట్, అంటే నెక్స్ట్ డే మీరు ఫేస్ మాస్క్ వేసుకుంటారు అంటే ఈరోజు నైట్ మొత్తం నానబెట్టినా కూడా ఓకే. సో అట్లా నానబెట్టిన వాటర్తోని మనం టోనర్ని రెడీ చేసుకుంటాము, ఫేస్ మాస్క్ రెడీ చేసుకుంటాం, అట్లనే ఫేస్ క్లెన్జింగ్ కూడా చేసుకుంటాం అనమాట. ఇది మీరు డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు. 3 ఒకటే మెథడ్లో అట్లీస్ట్ ఒక 1 వీక్ యూజ్ చేయండి. ఫేస్ చాలా బ్రైట్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మంచిగా సోక్ చేసిన వాటర్ని ఫస్ట్ అయితే మనం క్లెన్జింగ్తో స్టార్ట్ చేయాలి. మిల్క్ ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ వాటర్ ఉంది కదా, ఆ రైస్ వాటర్ ఒక 3 స్పూన్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అండ్ ఈ రైస్ వాటర్ 2 మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ అయితే ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. అట్లా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అనేది ఫస్ట్ క్లీన్ అవుతుందన్నమాట. మనం ఇది ఈ మాస్క్ అనే కాదు, జనరల్గా ఏ ఫేస్ మాస్క్ వేసుకున్నా కూడా రైస్ వాటర్తోని ఫేస్ క్లీన్ చేసుకున్నప్పుడు మనకి డస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది. అండ్ ఇది ట్యాన్ రిమూవ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అట్లా కలుపుకున్న తర్వాత మనం ఫేస్కి అయితే అది మంచిగా పట్టించి అట్లీస్ట్ ఒక మినిమం 15 to 20 మినిట్స్ అట్లానే వదిలేయాలి. దాని తర్వాత మనం నార్మల్ వాటర్తోని క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే మన దగ్గర వెట్ టిష్యూస్ ఉంటే దాంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం అయితే మిల్క్ అండ్ రైస్ వాటర్తోని ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి, అంటే క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్ మాస్క్ అనమాట. ఫేస్ మాస్క్ కోసం మన దగ్గర రోజ్ వాటర్, అలోవెరా అండ్ రైస్ వాటర్ ఉంటే సరే. నా దగ్గర రోజ్ వాటర్ లేదు, ఓన్లీ అలోవెరా రైస్ వాటర్తోనే నేనైతే ఫేస్ మాస్క్ రెడీ చేస్తున్నాను. అలోవెరా 1 స్పూను, రోజ్ వాటర్ 2 స్పూన్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్కి ఒక 15 అప్లై చేసి ఫేస్కి ఒక 15 మినిట్స్ అలా ఉంచుకుంటే దాని తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తోని ఫేస్ వాష్ చేసుకుంటే మంచిగా బ్రైట్గా అవుతుంది. ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి, మినిమం ఒక 1 వీక్ వరకు. ఇది మీరు రెగ్యులర్గా అంటే ఎవ్రీడే కాకుండా అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ మీద ట్యాన్ ఉన్నా కూడా పోతుందన్నమాట. క్లెన్జింగ్, ఫేస్ మాస్క్, టోనర్ డైలీ చేయలేము మేము, 2 డేస్కి ఒకసారి కూడా చేయలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఈ ఫేస్ మాస్క్ అయినా, అంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ అండ్ ఈ రైస్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసి మీరు పడుకోవే ముందు ఫేస్కి అప్లై చేసి అట్లనే పడుకొని నెక్స్ట్ మార్నింగ్ నార్మల్ వాటర్తో కడుక్కున్నా కూడా మీకు సేమ్ ఇదే రిజల్ట్ ఉంటుంది. సో అదంతా చేయలేము మేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మీరు ఫేస్ మాస్క్ అయినా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ కోసం. చాలామందికి ఫేస్ పైన పోల్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ పోల్స్ ఉంటాయి, అవి తొందరగా పోవడానికి ఈ రైస్ వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ టోనర్. సో ఈ రైస్ని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని నార్మల్గా ఎవ్రీ 20 మినిట్స్కి ఆర్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఫేస్ పైన స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అది మనకి టోనర్ లాగా యూజ్ అవుతుంది. మనం మేకప్ వేసుకునే ముందు కూడా టోనర్ కంపల్సరీ వాడాలి కాబట్టి దాని బదులు కెమికల్స్ ఉన్న దాని బదులు ఈ రైస్ వాటర్ యూజ్ చేస్తే ఇంకా మంచిది. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్ అనమాట. ఇది మీరు శనగపిండితో కానీ బియ్యం పిండితో కానీ మంచిగా రైస్ వాటర్ని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కడుక్కుంటే మంచిగా బ్రైట్గా అవుతుంది. అది ఆప్షనల్. బట్ టోనర్, ఫేస్ మాస్క్, క్లెన్జింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. 7 డేస్ ఇది చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది.